సో మిత్రులందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం క్లాస్లో పీవీఎస్టీపీ గురించి నేర్చుకుంటామండి. అంటే పీవీఎస్టీపీ అంటే ఏంటంటే పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. సో ఈ పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అంటే ఏంది, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు దాని యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయనే దాని గురించి నేర్చుకుంటామండి ఎగ్జాక్ట్గా మనం ఈరోజు క్లాస్లో. సో మనం ప్రీవియస్ క్లాస్లో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఆ లూప్ ప్రివెన్షన్ కోసం ఏ విధంగా క్రియేట్ చేయాలి వాటి గురించి తెలుసుకున్నామండి. అసలు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే మనం ఎప్పుడైతే ఒక స్విచ్లోకి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేస్తామో మనకు బ్రిడ్జ్ ఐడి ఉంటుంది, ఇంకొకటి సిస్టమ్ ఐడి అని చెప్పాను కదా, అదేముంటుందండి వీలాన్ 1. అంటే బై డిఫాల్ట్ మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎవరికి క్రియేట్ చేస్తున్నామంటే వీలాన్ 1కి. అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్విచ్ని మనం రూట్ స్విచ్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో మిగతా అన్ని స్విచ్లు అనేవి నాన్ రూట్ స్విచ్చెస్ అండి. అంటే ఈ స్విచ్ నుంచే మొత్తం బీపీడియూ మెసేజెస్, హలో ప్యాకెట్స్ అనేవి నాన్ రూట్ స్విచ్చెస్కి ఫార్వర్డ్ చేస్తామని మనకు తెలుసండి. ఇది ఓన్లీ ఒక్క వీలాన్ క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. ఏదండి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది. మనకు తెలుసు మనం దీనికంటే ముందు వీలాన్ కాన్సెప్ట్ గురించి క్రియేట్ చేసామా అంటే మనం మల్టిపుల్ వీలాన్స్ క్రియేట్ చేసినామండి, రైట్. సో మనం వీలాన్ క్రియేట్ చేసినాం. సో దాంట్లో మల్టిపుల్ వీలాన్స్ ఒక్కొక్క వీలాన్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేసినామండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మల్టిపుల్ వీలాన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం సింగిల్ వీలాన్కి కాకుండా మల్టిపుల్ వీలాన్స్ అనే వాటి తీసుకున్నప్పుడు మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అంటే ఒక్క వీలాన్కి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది పరిమితం కాదండి, రైట్. సో మనం ఏదైతే కామన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ చేసామో అది ఒక్క వీలాన్కే పరిమితం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా దగ్గర మల్టిపుల్ వీలాన్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే స్విచ్లో మనకు తెలుసుకోండి మల్టిపుల్ వీలాన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇలా మల్టిపుల్ వీలాన్స్ అనేవి మనం క్రియేట్ చేసినప్పుడు నేను మల్టిపుల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఒక్కటే రూట్ స్విచ్ వస్తుంది. అంటే వీలాన్ 1కి ప్రతిదీ వీలాన్ 1 కింద ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అంటే మీకు ఎన్ని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వీలాన్స్ ఉంటాయో అన్ని వీలాన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒకే స్విచ్ అనేది మల్టిపుల్ వీలాన్కి రూట్ స్విచ్ లేదంటే రూట్ బ్రిడ్జ్గా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీలాన్ 1కి రూట్ స్విచ్ అనుకుందాం, అంటే రూట్ బ్రిడ్జ్ అనుకుంటాం. అన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి దీన్ని బేస్ చేసుకొని జరుగుతాయి ఎప్పుడు వీలాన్ 1కి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇది వీలాన్ 2 అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ వీలాన్ 2 అనుకుందాం. వీలాన్ 2 కింద ఏంది దీన్ని రూట్ బ్రిడ్జ్ ఇవ్వచ్చు కదా, రైట్. సో అప్పుడు ఏమవుతుంది అన్ని రూట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ పర్ఫామ్ అవుతాయి కదా. అంటే సింగిల్ వీలాన్ కాకుండా వీలాన్ వైజ్ గానే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అండి, రైట్. సో ఇది ఎప్పుడు యూస్ఫుల్ అంటే ఈ ఫ్యూచర్ అనేది నెట్వర్క్ డిజైన్ ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ ది మల్టిపుల్ వీలాన్స్. సింగిల్ వీలాన్ అయితే ఈ కామన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది సఫిషియంట్. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ది మల్టిపుల్ వీలాన్స్ దెన్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ది పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో పీవీఎస్టీపీ అంటే ఏంటండి పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, రైట్. సో ఇక్కడ దేనికి యూజ్ చేస్తామండి మల్టిపుల్ వీలాన్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై యూజ్ పీవీఎస్టీపీ అంటే పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేయాలి. ద మెయిన్ రీజన్ అనేది ఒక మనకు తెలిసిన ఈజీ రీజన్ అనేది ఏంటంటే డిఫరెంట్ రూట్ బ్రిడ్జెస్. అంటే కదా వీలాన్ 1 ఉన్నప్పుడు ఒకటే రూట్ స్విచ్ ఉండే కదా, ఇప్పుడు ప్రతి వీలాన్కి మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్టికులర్ స్విచ్ని మనము రూట్ స్విచ్గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వీలాన్స్కి డిఫరెంట్ రూట్ స్విచ్చెస్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్టిమల్ రిసోర్స్ యూసేజ్. ఆప్టిమల్ రిసోర్స్ యూసేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ అనే మెకానిజం ఉంటుందిగా మనకు. సో లోడ్ బ్యాలెన్సింగ్ కన్నా మనం ఇంప్లిమెంట్ చేసినామంటే ఆప్టిమల్ రిసోర్స్ యూజేజ్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, దీని మీనింగ్ ఏందో తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనం పీవీఎస్టీపీ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా చేసే ముందు సిస్కో ప్యాకెట్ రేసర్లో మనం అసలు పీవీఎస్టీపీ అంటే ఏంది, పీవీఎస్టీపీ ప్లస్ అంటే ఏందో తెలుసుకుందాం, రైట్. సో క్వశ్చన్ ఏంటంటే వై వీఆర్ కాలింగ్ పీవీఎస్టీ ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ పీవీఎస్టీ, రైట్. రీజన్ ఏంటంటే నేను వీలాన్ క్రియేట్ చేసినప్పుడు మనం వీలాన్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు ట్రంక్ పోర్ట్ మోడ్ క్రియేట్ చేద్దామని చెప్పాం కదా. అంటే ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి అప్పుడు ఈ ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ప్రోటోకాల్ కావాలని చెప్పాను కదా. ఆ ప్రోటోకాల్ ఏంటండి 802.1q ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది ఉంది కదా. సో మనకు అదొకటి ఉంటుంది, లేదంటే ఇంకొక ప్రోటోకాల్ ఏముంటుంది అంటే ట్రంక్ క్రియేట్ చేయడానికి ఐఎస్ఎల్ ఉంటుంది. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే దీన్ని పీవీఎస్టీ ప్లస్ అని కాల్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ పీవీఎస్టీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీవీఎస్టీ ఓన్లీ వర్క్స్ ఆన్ ది ఐఎస్ఎల్ ట్రంక్స్, రైట్. సో మనం ఐఎస్ఎల్ ట్రంక్స్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు పీవీఎస్టీ అనేది వర్క్ అవుతుంది. కానీ డిఫాల్ట్ మనం సిస్కో స్విచ్లో చూసినాం అనుకో అది మనకి ఏ ప్రోటోకాల్ అంటే ఐఎస్ఎల్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తలేదు,
సో బై డిఫాల్ట్ మనకు ట్రంకింగ్ ప్రోటోకాల్ ఏం యూజ్ చేస్తున్నామండి 802.1q IEEE ట్రంకింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం కదా. సో దీనికి మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ప్లస్, రైట్. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ ఏం చేస్తున్నామండి PVSTP ప్లస్ అనే దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు నాకు ISL ట్రంక్ కింద క్రియేట్ అయిందా లేదంటే 802.1q కింద క్రియేట్ అయిందా తెలుసుకోవాలంటే సింపుల్. బై డిఫాల్ట్ సిస్కో స్విచెస్లో మనకు ఈ కమాండ్ ఉంటుంది కదండి, షో స్పానింగ్ ట్రీ అనేది. అది టైప్ చేసినప్పుడు ఇక్కడ IEEE 802.1q స్టాండర్డ్, ఇక్కడ IEEE అని కనబడంగానే దాని మీనింగ్ ఏంటంటే అది బై డిఫాల్ట్ PVSTP ప్లస్తో వర్క్ అవుతుంది అనేది అర్థం, రైట్. ఒకవేళ ISL గానే ఉన్నిందనుకో మీరు వర్క్ చేసే స్విచెస్లో, దెన్ అది ISL ట్రంక్ అంటే PVST అనేది అర్థం, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇన్ దిస్ కేస్ IEEE ఇండికేట్స్ వీఆర్ రన్నింగ్ విత్ ది PVST ప్లస్. ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ద మోడ్ PVST ప్లస్ వీ కెన్ డూ ది రైట్. సో వీ కెన్ డూ ద ఫాలోయింగ్ కమాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు PVST ప్లస్ వద్దు, PVST మోడ్ కావాలంటూ జస్ట్ మనం స్పానింగ్ ట్రీ మోడ్ వెళ్ళి మనకు PVST ఉంటుంది, అదేవిధంగా ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంటుందండి. అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మీకు మోడ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడు మీరు ISL ట్రంక్స్ యూజ్ చేసుకున్నప్పుడు. సో బెటర్ మనకు IEEE ఉంటుంది కాబట్టి 802.1q. సో మనం ఈ కమెంట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఎలా డిజైన్ చేద్దాం అనేది ప్రాక్టికల్గా నేర్చుకుందామండి. సో దానికి ఫస్ట్ మనం ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే, ఇంతకుముందు బై డిఫాల్ట్ VLAN 1 ఉందని కదా, రైట్. సో VLAN 1 ఉందని తెలుసు కదా మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్విచెస్లో మల్టిపుల్ VLANs అనేవి క్రియేట్ చేద్దాం, ఎందుకంటే పర్ VLAN బేసెస్ కదా, రైట్. సో క్రియేట్ VLAN చేసిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం VLAN క్లాస్లో నేర్చుకున్నట్టుగా ఒక VLAN ఇంకొక VLAN క్రియేట్ చేసినప్పుడు ఇది మల్టిపుల్ VLAN అంటే మల్టిపుల్ VLAN ట్రాఫిక్ అనేది క్యారీ చేస్తుంది కదా ఎప్పుడు, ఒక స్విచ్ ఎండ్ నుంచి ఇంకొక స్విచ్ ఇంటర్ఫేస్. సో దీన్ని మల్టిపుల్ VLAN ట్రాఫిక్ క్యారీ చేయాలంటే మనం ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది రాయాలి కదా. అంటే ఈ ఇంటర్ఫేస్ని మనం ట్రంక్ పోర్ట్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నువ్వు VLAN 1 VLAN 2 అనేది క్రియేట్ చేసినావు అనుకో, ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ 2 VLANs ఇక్కడ 2 VLANs అనేవి క్రియేట్ చేసినావు అనుకో. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేయాలి. సో ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో ఈ ట్రంక్ మోడ్లో నీకు ఏ VLANs అలౌ చేయాలనుకున్నామంటే దానికి మనం allowed VLANs అనే కమాండ్ ఉంటుంది కదా, అది టైప్ చేయాలి. అది ఫస్ట్ పారామీటర్ అండి, రైట్. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏది రూట్ బ్రిడ్జ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే VLAN 1కి ఎవడు రూట్ బ్రిడ్జ్ ఉండాలి, ఇన్ కేసు రూట్ బ్రిడ్జ్ అనేది ఫెయిల్ అయినప్పుడు సెకండరీ రూట్ బ్రిడ్జ్ ఏమైతే ఉండాలి అవి మనం చూసుకోవచ్చు అండి. ఇది నేను మీకు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం మాన్యువల్గా ఏ విధంగా రూట్ బ్రిడ్జెస్ అవి సెలెక్ట్ చేసుకోవాలో నేను అక్కడ చెప్పుకుంటానండి. సో మీరు అక్కడికి వెళ్ళి అంటే ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం ఎందుకు మాన్యువల్గా బ్రిడ్జెస్ అంటే ప్రైమరీ రూట్ బ్రిడ్జ్ ఏంది, సెలెక్టరీ రూట్ బ్రిడ్జ్ ఏంది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో కన్సిడర్ చేద్దాం అనుకోండి. సో మనకు బ్రిడ్జ్ ఐడి అన్నీ సేమ్ ఉన్నాయనుకోండి ఆల్ 3 స్విచెస్లో. నెక్స్ట్ మనకు టై బ్రేకర్ ఏంటండి, మ్యాక్ అడ్రస్ చూసుకుంటాం కదా, దేనికైతే లో మ్యాక్ అడ్రస్ ఉంటుందో అది రూట్ స్విచెస్గా లేదంటే రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ అవుతుందని మనకు తెలుసు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉందనుకో, అంటే లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, లో మ్యాక్ అడ్రస్ ఉండడం వల్ల ఇది రూట్ బ్రిడ్జ్గా క్రియేట్ అయింది. మొత్తం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఎవరు ఫార్వర్డ్ చేయాలి, రూట్ స్విచ్. అంటే ఇది ఎఫిషియెంట్ స్విచ్ కాదు, అంటే లో క్యాపబిలిటీ ఉందనుకుందాం, లో పర్ఫార్మెన్స్ ఉందనుకుందాం, దీనికి హై పర్ఫార్మెన్స్ ఉందనుకుందాం. యాజ్ పర్ లో మ్యాక్ అడ్రస్ ఏమైంది, ఇది రూట్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ కదా, దీని క్యాపబిలిటీ ఎక్కువ ఉందనుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్. సో రిమైనింగ్ పారామీటర్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను మాన్యువల్గా దీన్ని ఏం క్రియేట్ చేయొచ్చు, బ్రిడ్జ్ ఐడి చేంజ్ చేయొచ్చు కదా, దీన్ని నేను రూట్ బ్రిడ్జ్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా. సో బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మనం రూట్ బ్రిడ్జ్గా మాన్యువల్గా క్రియేట్ చేయొచ్చు. ఏది, ఇన్ కేస్ దీన్ని ప్రైమరీ చేయొచ్చు, ఇన్ కేస్ ఒకవేళ ఏదో ఒకటి అంటే పోయినప్పుడు దాన్ని సెకండరీ దాన్ని వేరే దానికి ఇవ్వచ్చు అట్లా. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం PVSTP అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో ప్రాక్టికల్గా దాని గురించి వెరిఫై చేద్దామండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేముందండి, బ్లాకింగ్ మోడ్లో ఉంది కదా, ఇదేముంది డెసిగ్నేటెడ్ పోర్ట్లో ఉంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్ట్ నేను చేంజ్ చేశాను అనుకుంటాను, అంటే ఇది లో కాస్ట్ ఉంది కాబట్టి ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది కదా. దీని ఫర్ ఎగ్జాంపుల్ దీని కాస్ట్ చేంజ్ చేసిన అనుకుందాం, అప్పుడు ఇది అంటే డెసిగ్నేటెడ్ పోర్ట్ అవుతుందా, ఇది బ్లాకింగ్ స్టేట్లోకి పోదా అంటే పర్ VLAN బేసెస్, ఒక్క VLAN కాదు. VLAN 2లో ఏమవుతుంది, VLAN 1లో ఏమవుతుంది, VLAN 3లో ఏమవుతుంది, ఇవి సేమ్ అవ్వవు. సో STP క్యాలిక్యులేషన్స్ అనేది ప్రతి VLANకి ఇంకొక VLANకి డిఫరెంట్ ఉంటుంది. సో అది మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్రాక్టికల్స్లో నేర్చుకుందామండి, రైట్. ఫస్ట్ ఏం చేయాలంటే మనము సో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ PVSTP రన్ అవుతుందా లేదో చెక్ చేద్దామండి. సో దానికి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే షో స్పానింగ్ ట్రీ సమ్మరీ, రైట్. షో స్పానింగ్ ట్రీ సమ్మరీ టైప్ చేసినాం కదా,
ఏ మోడ్లో ఉంది, పీవీఎస్టీ మోడ్లో ఉంది బై డిఫాల్ట్, రైట్. అంటే ఇది IEEE ప్రోటోకాల్ కాబట్టి మీకు డౌట్ ఉంటే సో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇదేందండి IEEE కదా, అంటే 802.1q ట్రంకింగ్ ఆపరేషన్ కదా, అంటే బై డిఫాల్ట్ ఇదేం ఆపరేషన్ పర్ఫామ్ చేసిందంటే పీవీఎస్టీపీ ప్లస్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేసింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ మనం రూట్ బ్రిడ్జ్ ఎవరో చూద్దామండి. సో ఫస్ట్ ఈ స్విచ్ S1 అనే స్విచ్ అనేది ఓపెన్ చేసిన, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ ఈజ్ ది రూట్ బ్రిడ్జ్, అంటే ఇది రూట్ బ్రిడ్జ్గా వర్క్ అవుతుంది ఎందుకంటే సేమ్ బ్రిడ్జ్ ఐడి ఏదైతే ఇక్కడ ఉందో, రైట్. సో అంటే మ్యాక్ అడ్రస్ ఏముందో ఇక్కడ కూడా మ్యాక్ అడ్రస్ ఏముంది, సో దిస్ ఈజ్ ది రూట్ బ్రిడ్జ్ అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎవ్రీ క్యాలిక్యులేషన్స్ ఓన్లీ సింగిల్ స్విచ్ నుంచే పోతాయి. రీజన్ ఏంటంటే ఇది బై డిఫాల్ట్ ఏ VLAN యూజ్ చేస్తున్నాం, మనం VLAN 1 అనేది యూజ్ చేస్తున్నాం. చూడండి సిస్టమ్ ఐడి 1 ఉంది కదా, బై డిఫాల్ట్ బ్రిడ్జ్ ఐడి ఏముంది 32768 కదా, సో సిస్టమ్ ఐడి అంటే VLAN ఐడి 1, VLAN ఐడి +1 అంటే ఏంది 32768 + 1 32769, రైట్. సో ఇప్పుడు మనకు ఒక VLAN క్రియేట్ అయింది, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఒక VLANలోనే ఉంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసిండ్రు అనుకోండి మిగతావన్నీ రూట్ బ్రిడ్జ్ ఉండవు, అంటే ఫర్ ఎనేబుల్ సో స్పానింగ్ ట్రీ టైప్ చేసిన అనుకోండి, చూడండి ఇది రూట్ బ్రిడ్జ్ కాదు. పోర్ట్స్ మనకు తెలుసు కదండి, FA0/1 అనేది రూట్ పోర్ట్, ఎందుకు ఇది రూట్ బ్రిడ్జ్కి దగ్గర ఉంది కాబట్టి, షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి, సో ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసినామండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే VLANs అనేవి క్రియేట్ చేద్దాం, రైట్. సో VLANs అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కమాండ్ ఏంటండి, సో కాన్ఫిగర్ టెర్మినల్ VLAN 2, అంటే నేను ఇది మీకు ప్రొవైడ్ చేస్తానండి, మీరు యూజ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి స్విచ్లో VLANs క్రియేట్ చేస్తున్నాం. సో ఈ పర్పస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 VLANs క్రియేట్ చేద్దాం. బై డిఫాల్ట్ ఏ VLAN క్రియేట్ అవుతుందండి, VLAN 1 అనేది క్రియేట్ అయింది. సో నాకు నెక్స్ట్ నువ్వు VLAN 1 అనేది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. సో నీకు ఇంకా స్టిల్ డౌట్ ఉంటే షో VLAN అనే కమాండ్ టైప్ చేసినామంటే చూడండి బై డిఫాల్ట్ మనకి ఏ VLAN అనేది క్రియేట్ అయింది, VLAN 1 బై డిఫాల్ట్ అనేది ఉంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నా అంటే 2 VLANs క్రియేట్ చేస్తున్నా, ఒకటి VLAN 1 ఇంకొకటి VLAN 2. మీకు ఇష్టం వచ్చిన VLANs మీరు రియల్ టైంలో క్రియేట్ చేసుకోండి. అంటే VLAN 1 క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక STP క్యాలిక్యులేషన్ చేస్తా, VLAN 2 క్రియేట్ చేసినప్పుడు దానికి ఇంకొక STP క్యాలిక్యులేషన్ చేస్తా, అంటే పర్ VLANలో మనం STP అనేది పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మీనింగ్, రైట్. సో దానికోసం ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి, రైట్. సో కాన్ఫిగర్ టెర్మినల్, సో VLAN 2 అనేది క్రియేట్ చేస్తున్నాం, సింపుల్. VLAN 1 ఆల్రెడీ ఉంది, ఇంకొక VLAN క్రియేట్ చేస్తున్నాం, VLAN 2 ఎగ్జిట్, రైట్. సో ఇక్కడ VLAN అనేది క్రియేట్ అయిందండి. ఇదే విధంగా మనం ప్రతి స్విచ్లో 2 VLANs అనేవి క్రియేట్ చేద్దాం, రైట్. సో నెక్స్ట్ స్విచ్ S3లోకి వెళ్తున్నా, రైట్. సో నేను ఇక్కడ ఆల్రెడీ కమాండ్ టైప్ చేసుకున్నా కాబట్టి పేస్ట్ చేస్తున్నా అండి, అంటే ఏం లే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి VLAN 2 అనేది క్రియేట్ చేసిన అంతే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయిందా, నెక్స్ట్ ఈ స్విచ్లోకి వెళ్దామండి. అలా ప్రతి స్విచ్లో మనము 2 VLANs అనేవి క్రియేట్ చేస్తున్నాం, రైట్. సో ఎనేబుల్, సో నా దగ్గర ఆల్రెడీ కమాండ్స్ ఉన్నాయి కాబట్టి పేస్ట్ చేసుకోవచ్చు అండి. సో VLAN 2 అనేది క్రియేట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా, నెక్స్ట్ స్విచ్లోకి వెళ్ళి ఎనేబుల్, సో ఈ కమాండ్ అనేది VLAN 2 అనేది క్రియేట్ చేస్తున్నాం. మీకు VLAN నేమ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు అండి, నేమ్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ VLAN 2 అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే నేను ఇక్కడికి వెళ్ళి ఇంతకుముందు VLAN 1 ఒకటే ఉండేది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అండి, షో స్పానింగ్ ట్రీ, అంటే నేను రూట్ బ్రిడ్జ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను టైప్ చేయగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ VLAN 1 అనేదే ఉంది, ఇంకా VLAN 2 క్రియేట్ చేసిన అన్ని స్విచ్చెస్లో ఇంకా VLAN 1కే స్పానింగ్ ట్రీ అనేది ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి స్విచ్లో ఈ ఇంటర్ఫేసెస్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మల్టిపుల్ VLANs ఉన్నప్పుడు ఏంది IEEE 802.1q ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది క్రియేట్ చేయాలి కదా, అప్పుడు మల్టిపుల్ VLANs అనేవి తీసుకెళ్తుంది కదా. సో ఇప్పుడు నేను ట్రంక్ మోడ్ అనేది క్రియేట్ చేస్తాను ఎప్పుడు VLANs క్రియేట్ చేసిన తర్వాత. సో దానికోసం మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్స్ ఏమి ఉన్నాయండి, FA0/2 FA0/1 ఉన్నాయి కదా. సో అప్పుడు కమాండ్ ఏంది, ఏ ఇంటర్ఫేస్ని మనం ట్రంక్ పోర్ట్ చేస్తున్నాం, ఇంటర్ఫేస్. మీకు మల్టిపుల్ పోర్ట్స్ ఉంటే ఏ కమాండ్ యూజ్ చేయాలండి, సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ రేంజ్. సో మల్టిపుల్ పోర్ట్స్ ఉన్నప్పుడు మనం రేంజ్ కమాండ్ వాడుకోవచ్చు కదా. సో రేంజ్, సో ఒక పోర్ట్ ఏముంది FA0/1, దాని పక్కనే ఇంకొక పోర్ట్ ఉంటే అంటే సీక్వెన్స్లో ఉంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే FA0/1 దీని మీనింగ్ ఏంటంటే FA0/1 ఒకటి, FA0/2 ఒకటి, అంటే 2 పోర్ట్స్కి మనం కమాండ్స్ ఒకేసారి రాస్తున్నామని, రైట్. సో దీన్ని ఏం చేయాలండి, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్గా క్రియేట్ చేస్తున్నాం, అంతే కదా, ట్రంక్గా క్రియేట్ చేస్తున్నాం. ట్రంక్గా క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు అన్ని బై డిఫాల్ట్ అన్ని VLANs అనేవి అది అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓన్లీ VLAN 1 2 పంపించాలనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మనం స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్
వీలాన్స్ ఏ వీలాన్స్ అలౌ చేయాలి మనం నెంబర్ ఇవ్వచ్చు ఆలా యాడ్ లేదా సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 ఇచ్చినాను అంటే 1 నుంచి 2 వరకు 2 వీలాన్స్ అలౌ చేయాలనుకోండి ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఓన్లీ 2 వీలాన్స్ అనేది అలౌ చేస్తుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి సో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసిన తర్వాత అంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి మనం సో స్పానింగ్ ట్రీ అని కమాండ్ టైప్ చేసినాం అనుకోండి ఇప్పుడు చూడండి వీలాన్ 1కి స్పానింగ్ ట్రీ ఉంది వీలాన్ 2కి స్పానింగ్ ట్రీ ఉంది ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీలాన్ 1లో రూట్ బ్రిడ్జ్ ఎవరు ఇదే స్విచ్ అంతే కదా సో ఇది చూడండి ఇవి రెండు డెసిగ్నేటెడ్ పోర్ట్ అంటే ఏంది రూట్ బ్రిడ్జ్లోనే కదా మనకు డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఉంటాయి అంటే నెక్స్ట్ వీలాన్ 2 ఉంది కదా వీలాన్ 2కి రా ఈ వీలాన్ 2కి వచ్చినప్పుడు మళ్ళీ రూట్ బ్రిడ్జ్ ఎవరు ఉన్నారు ఇదే రూట్ బ్రిడ్జ్ ఉంది అంటే బై డిఫాల్ట్ వీలాన్ 1కి ఇదే ఉంది వీలాన్ 2కి ఇదే ఉంది సో నెక్స్ట్ నువ్వేం చేయాలంటే పీవీఎస్టీపీ అనేది క్రియేట్ చేయాలి రైట్ సో పీవీఎస్టీపీ క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ స్విచెస్కి మల్టిపుల్ రూట్ బ్రిడ్జ్ అవి ఇస్తాము అది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ సో ఇప్పుడు స్విచ్ 1కి అయిపోయిందా నెక్స్ట్ స్విచ్ 2లోకి వెళ్ళి ఏమైతే ఇంటర్ఫేస్ ఉన్నాయో వాటిని మనం ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేయాలి రైట్ సో దాని కమాండ్ ఏంటండి ఇంటర్ఫేస్ రేంజ్ ఇప్పుడు ఏమున్నాయండి FA0/1 FA0/2 ఉంది కదా అంటే FA0/1 1 నుంచి 2 వరకు రైట్ సో స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ సో ట్రంక్ క్రియేట్ చేసిన తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ వీలాన్స్ ఏమేమి అలౌ చేయొచ్చు 1 2 నీకు కావాలంటే ఆల్ జస్ట్ గో త్రూ ఇట్ యూ విల్ ఫైండ్ ది ఆన్సర్ సో ఇది కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా నేను మళ్ళీ ఈ S3లోకి వెళ్తున్నా S3లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్ఫేస్ రేంజ్ ఇక్కడ చూడాలండి సో ఇక్కడ FA0/1 తర్వాత FA0/2 ఉంటే మనం డాష్ పెట్టి రాయొచ్చు కానీ ఇది 0/1 తర్వాత 0/3 అనేది కంటిన్యూస్ కాదు అప్పుడు మనం ఏం రాయాలంటే FA0/1 ఒకటి FA0/3 అంటే 1,2 ఉన్నప్పుడు 1-2 రాసుకోవచ్చు ఇది సపరేట్ కాబట్టి సీక్వెన్స్లో లేవు అంటే ఒకదాని తర్వాత ఒకటి లేదు కాబట్టి అట్లా రాసుకొని ఉండదు అంటే ఇక్కడ ఏంటంటే 0/1 సపరేటు 0/3 అనేది సపరేటు ఎక్కడ S3లో ఇప్పుడు నేనేం చేస్తున్నా అండి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ చేస్తున్నా ట్రంక్ చేసిన తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ వీలాన్స్ ఏం చేస్తున్నా నాకు అన్నీ వద్దు ఓన్లీ 1 2 అలౌ చేస్తున్నాను అని అర్థం రైట్ సో ఇక్కడ ఏంది స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అలౌడ్ వీలాన్స్ 1 to 2 అంటే వీలాన్ 1 వీలాన్ 2 అలౌ చేస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే నేను షో స్పానింగ్ ట్రీ కమాండ్ అనేది టైప్ చేస్తున్నా ఇక్కడ ఈ S3లో టైప్ చేస్తున్నా ఇది ఎట్ట రూట్ బ్రిడ్జ్ కాదు కదా చూడండి వీలాన్ 1కి ఇది రూట్ బ్రిడ్జ్ కాదు వీలాన్ 2కి ఇది రూట్ బ్రిడ్జ్ కాదు రైట్ సో అదేవిధంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ అంశం ఏంటంటే బై డిఫాల్ట్ ఈ ఏదైతే స్విచ్ ఉందో ఇదే వీలాన్ 1కి వీలాన్ 2కి రూట్ బ్రిడ్జ్గా వర్క్ అవుతుంది ప్రజెంట్ రైట్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినాం అనుకోండి మనకు ఆల్రెడీ కనుక్కున్నాం కదండి ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను షో స్పానింగ్ ట్రీ అనే టైప్ కమాండ్ చేసినాను అనుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి FA0/2 ఏమవుతుంది షార్టెస్ట్ డిస్టెన్స్ కదా ఎప్పుడు దీనికి సో ఇది రూట్ పోర్ట్ అయింది సో నెక్స్ట్ ఇది కదా డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది రైట్ సో అది వీలాన్ 1కి ఇప్పుడు వీలాన్ 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే నేను ఎంటర్ చేసినప్పుడు వీలాన్ 2కి కూడా ఇదే ఎందుకు చెప్పండి వీలాన్ 1 వీలాన్ 2కి ఇదే ఉంది కాబట్టి కరెంట్ STP క్యాలిక్యులేషన్స్ అనేది రూట్ బ్రిడ్జ్ నవ్వు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని చేంజ్ చేద్దాం అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్ ఇదే ఉంది ఏది STP క్యాలిక్యులేషన్ ఫర్ వీలాన్ 1 వీలాన్ 2 ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని చేంజ్ చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎగ్జాక్ట్గా S1 అనేది వీలాన్ 1కి రూట్ బ్రిడ్జ్ చేస్తున్నాను S2 అనేది వీలాన్ 2కి రూట్ బ్రిడ్జ్గా క్రియేట్ చేస్తాను రైట్ సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం అంటే సేమే వస్తుందా మళ్ళీ ఇదే రెండు వీలాన్కి రూట్ బ్రిడ్జ్ వస్తుందా లేదా చేంజ్ అవుతుందా అనేది చూద్దామండి దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వీలాన్ ట్రంక్ అనేది క్రియేట్ చేసిన తర్వాత పోర్ట్స్ అనేవి ట్రంక్ మోడ్ క్రియేట్ చేసి ఎన్క్యాప్సులేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే పర్ వీలాన్ STP అనేది క్రియేట్ చేస్తున్నాం సో ఇప్పుడు నేను ఈ స్విచ్కి వెళ్తున్నా దేంట్లోకండి S2లోకి వెళ్తున్నానండి S2లోకి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాను నీకు ఇష్టం వచ్చిన దాన్ని మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇంతకుముందు సో నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్తున్నా సో వీలాన్ ఏదండి ఇప్పుడు మనం వీలాన్కే కదా క్రియేట్ చేస్తున్నాం వీలాన్ తెలియకపోతే మళ్ళీ సో ఇక్కడ మనకి వీలాన్ రేంజ్ ఏంటండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది S2 ఉంది కదా ఈ స్విచ్ 2కి S2కి నేనేం చేస్తున్నానంటే వీలాన్ 2 వచ్చి ఇప్పుడు ప్రయారిటీ ఏం చేస్తున్నానంటే ప్రయారిటీ అంటే మీనింగ్ ఏంటండి మనం ఒక వాల్యూ ఇవ్వచ్చు ఇది 32769 ఉంది కదా ఈ వాల్యూని లో వాల్యూ ఇచ్చినప్పుడు అది రూట్ బ్రిడ్జ్గా అవుతుంది రైట్ సో లేదంటే వీలాన్ 2 కమాండ్ టైప్ చేసిన తర్వాత ప్రయారిటీ అంటే నువ్వు రూట్ బ్రిడ్జ్ ఐడి ఇవ్వకపోతే డైరెక్ట్గా నువ్వు రూట్ పోర్ట్గా అంటే దీన్నే రూట్ స్విచ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రూట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ప్రైమరీ కావాలా నీకు సెకండరీ కావాలా సో నేను దేన్ని ఏమనుకుంటున్నాను అంటే ప్రైమరీ అని పెట్టుకుంటున్నాను రైట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీన్ని నేను ప్రైమరీ చేస్తున్నా దేనికి
VLAN 2 అనేదానికి. ఇది దీని సింపుల్ మీనింగ్, ఈ కమాండ్ యొక్క మీనింగ్ అది, రైట్. సో ఎంటర్ చేసినప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ కావాలంటే మీకు సేమ్ కమాండ్ స్పానింగ్ ట్రీ VLAN 2, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VLAN 2 ప్రైమరీ చేసినాం కదా, ఇంకొకటి VLAN 1 కావాలంటే రూట్ రాసి, అంటే ఇన్ కేస్ ఇది VLAN 1కి ఇద్దాం అనుకున్నాం కదా, ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందనుకో అప్పుడు దీన్ని నేను సెకండరీగా పెట్టుకుంటా. అంటే ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందంటే స్విచ్, ఇది VLAN 1కి కూడా ఇది ఏమవుతుంది, STP క్యాలిక్యులేషన్ చేస్తుంది అని. అది మీకు డౌట్ ఉంటే జస్ట్ ఇది తీసేసి జస్ట్ ఇది ఒక్కటే రన్ చేసి చూడండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లారిటీ కోసం నేను ఇప్పుడు ఏం చేసినానంటే, రైట్, సో దీన్ని VLAN 2కి రూట్ బ్రిడ్జ్గా చేసిన, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ S1 అనే స్విచ్ని VLAN 1కి రూట్ బ్రిడ్జ్ చేద్దాం. సో దానికి మనం ఏం చేయాలండి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. సో స్పానింగ్ ట్రీ VLAN 1, రైట్. సో మీకు తెలియకపోతే ఇది యూజ్ చేసుకోండి. సో రూట్, దీన్ని ఏం చేస్తున్నా అండి, ప్రైమరీ చేస్తున్నా, రైట్. మీకు సెకండరీ కావాలంటే సమ్ అదర్ స్విచ్ కావాలంటే ఇచ్చుకోండి, రైట్. సో ఇక్కడ చూడండి మ్యాజిక్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు షో స్పానింగ్ ట్రీ కమాండ్ అనే టైప్ చేసినప్పుడు, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ చూడండి VLAN 1 ఉంది కదా, VLAN 1 ఉంది కదండి. ఎవరు VLAN 1కి రూట్ బ్రిడ్జ్, ఈ స్విచ్ అనేది రూట్ బ్రిడ్జ్. అదే VLAN 2కి రా, ఇక్కడ రూట్ బ్రిడ్జ్ అనేది ఎక్కడైనా ఉందా, లేదు, ఎందుకంటే దీని మ్యాక్ అడ్రస్ ఏంది, ఇది, రైట్. సో దీని మ్యాక్ అడ్రస్ ఇది, కానీ ఇక్కడ మ్యాక్ అడ్రస్ ఏంది, ఈ స్విచ్. అంటే ఇది VLAN 1కి మాత్రమే రూట్ బ్రిడ్జ్ అనేది అవుతుంది, VLAN 2కి ఇది రూట్ బ్రిడ్జ్ కాదు. ఇంకా నీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇప్పుడు నేను షో స్పానింగ్ ట్రీ VLAN పర్ కూడా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మల్టిపుల్ VLANs ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ స్పానింగ్ ట్రీ అనేది VLAN 1కే చూపించమంటున్నా. ఎంటర్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇదే కదా రూట్ బ్రిడ్జ్ అనేది, స్పానింగ్ ట్రీ పర్ VLAN ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ 2 పోర్ట్స్ డెసిగ్నేటెడ్ పోర్ట్, అంటే FA0/1 FA0/2, FA0/1 FA0/2 డెసిగ్నేటెడ్ పోర్ట్. రూట్ బ్రిడ్జ్కే కదా మనకి డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి, ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా, రైట్. ఇప్పుడు నేను సేమ్ కమాండ్ షో స్పానింగ్ ట్రీ VLAN 2కి టైప్ చేసిన. VLAN 2కి టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇది రూట్ బ్రిడ్జ్ కాదు. చూడండి ఈ FA0/1 అనేది ఏంది, డెసిగ్నేటెడ్ పోర్ట్. ఈ FA0/2 అనేది ఏంది, రూట్ పోర్ట్. ఎందుకు రూట్ పోర్ట్, ఇది VLAN 2కి ఇదేందండి STP క్యాలిక్యులేషన్ చేస్తుంది కాబట్టి ఈ FA0/2 అనేది దీనికి దగ్గర ఉంది కాబట్టి ఇది రూట్ పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్ అనేది అవుతుంది. సింపుల్ కదా. ఇప్పుడు చూడండి VLAN 1కేమో ఇది రూట్ బ్రిడ్జ్, VLAN 2కేమో ఇది రూట్ బ్రిడ్జ్ కాదు. సో మరి ఇప్పుడు ఏది రూట్ బ్రిడ్జ్ VLAN 2 కంటే, ఇప్పుడు ఈ స్విచ్లోకి వెళ్తున్నాం. S2లోకి వెళ్ళినప్పుడు నేను, రైట్, సో షో స్పానింగ్ ట్రీ VLAN 1 కొట్టాను అనుకుందాం. VLAN 1 కొట్టినప్పుడు ఇది కదా రూట్ బ్రిడ్జ్, ఇది కాదు కదా. చూడండి ఇది రూట్ బ్రిడ్జ్ కాదని చెప్తుంది. సింపుల్గా ఎలా కనుక్కోవచ్చు, నీకు అన్ని డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉంటేనే కదా రూట్. సో ఇక్కడ ఇది రూట్ పోర్ట్ అంట, ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్ అంట. సో ఇది రూట్ బ్రిడ్జ్ అనేది కాదు. అదేవిధంగా VLAN 2కి చెక్ చేద్దాం ఎవరు రూట్ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే బ్యూటీ ఏంది, దిస్ బ్రిడ్జ్ ఈజ్ ది రూట్ బ్రిడ్జ్. అంటే మనం చూడండి 2 పోర్ట్స్ డెసిగ్నేటెడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్ VLAN బేసిస్ ఈ FA0/2 FA0/1 అనేది ఇప్పుడు డెసిగ్నేటెడ్ పోర్ట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడు VLAN 2 కింద, ఎందుకంటే రూట్ బ్రిడ్జ్ కాబట్టి. అదే VLAN 1 కింద నువ్వు చూసినావంటే ఇక్కడ చూడండి ఒకటి రూట్ బ్రిడ్జ్, ఒకటి డెసిగ్నేటెడ్ పోర్ట్గా వర్క్ అవుతుంది. అంటే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే VLANs పర్ VLAN ప్రకారం STP క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు కావాల్సిన ఏదైతే స్విచ్ని పర్ VLANకి STP క్యాలిక్యులేషన్ అంటే రూట్ బ్రిడ్జ్గా చేయొచ్చు. అదేవిధంగా లోడ్ బ్యాలెన్సింగ్ ఆపరేషన్ అనేది ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయొచ్చు. ఇది PV/STP క్రియేషన్ కాన్సెప్ట్ అండి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీన్ని మనం ఏమి ఇచ్చినాం, VLAN 1కే కదా ఇది రూట్ బ్రిడ్జ్. సో మనకి స్టిల్ డౌట్ ఉంటే షో స్పానింగ్ ట్రీ VLAN 1 అనే టైప్ చేసిన. సో ఇదే కదా మనకండి రూట్ బ్రిడ్జ్. సో దీనికి ఎక్కడ బ్లాకింగ్ పోర్ట్స్ ఉన్నాయనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్విచ్ తీసుకున్నాను అనుకుందాం. నేను ఈ స్విచ్ తీసుకున్నప్పుడు ఏదండి, నేను S4లో ఉన్నా, ఎనేబుల్లోకి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ VLAN 1 అనేది టైప్ చేసిన. ఓన్లీ VLAN 1కే చూస్తున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే FA0/3 ఏందండి, ఈ FA0/3 అనేది బ్లాకింగ్ స్టేట్లో ఉంది. అంటే ఇది VLAN 1ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ పాత్ కాస్ట్ 19, ఇటు నుంచి ఇటు రూట్ బ్రిడ్జ్కి వెళ్ళిన పాత్ కాస్ట్ 19. కానీ నెక్స్ట్ మనం పాత్ కాస్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామండి, ఫార్వర్డింగ్ బ్రిడ్జ్ యొక్క మ్యాక్ అడ్రస్ చూస్తాం కదా, ఇది తక్కువ ఉంది. సో ఇదేమైందంటే మనకి ఇప్పుడు రూట్ పోర్ట్గా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే బ్లాకింగ్ పోర్ట్గా క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది VLAN 1కి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, VLAN 1కేమో ఈ S4 స్విచ్లో ఒకటి రూట్, ఒకటి బ్లాకింగ్ స్టేట్లో ఉంది, రైట్. అదే నేను ఇప్పుడు షో స్పానింగ్ ట్రీ VLAN 2 కొట్టాను అనుకోండి,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒకటి రూట్ పోర్ట్, ఒకటి డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉంది. ఎందుకు ఉంది అంటే VLAN 2లో ఎవరు రూట్ బ్రిడ్జ్? ఇతను. ఈ స్విచ్చే కదా రూట్ బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి ఇదే కదా షార్టెస్ట్ పాత్. సో FA0/1 అనేది ఏంది? రూట్ పోర్ట్. సో నెక్స్ట్ ఈ పోర్ట్ ఏమైంది? డెసిగ్నేటెడ్ పోర్ట్ అయింది. బ్లాకింగ్ అవ్వాలి. VLAN 1కి సపరేటు, VLAN 2కి సపరేటు. ఆ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను పోర్ట్ చేంజ్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దామండి. సో స్పానింగ్ ట్రీ VLAN 1 అనేది తీసుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ అయినప్పుడు VLAN 1లో ఇది FA0/1 అనేది రూట్ పోర్ట్గా ఉంది. అంటే ఇది రూట్ పోర్ట్గా ఉంది, ఇది బ్లాకింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రూట్ కాస్ట్ అనేది పెంచేస్తున్నా. మనకి ఏది లీస్ట్ కాస్ట్ ఉంటే అది ఆ పోర్ట్ ఏమవుతుంది? ఆ పర్టికులర్ పోర్ట్ అనేది బ్లాకింగ్ పోర్ట్లోంచి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ FA0/1 కాస్ట్ అనేది 19 ఉంది కాబట్టి దీన్ని పెంచుతున్నా అనుకుందాం. అప్పుడు ఇది లో కాస్ట్ ఉంటే ఇప్పుడు FA0/3 అనేది ఆల్టర్నేటివ్ పోర్ట్ నుంచి ఫార్వర్డింగ్ స్టేట్లోకి వస్తుందా రాదా అనేది చూద్దాం. సో దానికి నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్తున్నా, రైట్. ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలండి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్కే కదా నేను కాస్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేనేం చేయాలంటే ఇంటర్ఫేస్ FA0/1 ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళిన తర్వాత పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత స్పానింగ్ ట్రీ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకున్నారంటే మనం కాస్ట్ చేంజ్ ఇంటర్ఫేస్ స్పానింగ్ ట్రీ పోర్ట్ పాత్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పానింగ్ ట్రీ కాస్ట్ వచ్చి ఒక 100 ఇచ్చిన అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా, రైట్. సో ఇప్పుడు కాస్ట్ అనేది దీనిది 90 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. దేనికి? VLAN 1కే చేస్తున్నా అండి నేను. సో ఇప్పుడు 100 చేసినప్పుడు, రైట్. సో మళ్ళీ ఎగ్జిట్ కొట్టి షో స్పానింగ్ ట్రీ మళ్ళీ ఎగ్జిట్ కొట్టి షో స్పానింగ్ ట్రీ VLAN 1 టైప్ చేసినప్పుడు ఇంతకుముందు ఏముండే అండి? FA0/3 బ్లాక్ స్టేట్లో ఉండే కదా ఇది. ఇప్పుడు చూడండి రూట్ పోర్ట్లోకి వెళ్ళింది. ఇదేమైంది? FA0/1 అనేది బ్లాకింగ్ స్టేట్లోకి వెళ్ళింది. ఎందుకంటే దీని లీస్ట్ కాస్ట్ ఉండేది రూట్ పోర్ట్గా సెలెక్ట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. మీరు ఇదే మళ్ళీ VLAN 2కు కూడా ఉంటుంది అనుకుంటే అది కంప్లీట్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ సో స్పానింగ్ ట్రీ, రైట్. సో VLAN 2 టైప్ చేసినాను అనుకోండి, చూడండి ఇదేముంది? షో స్పానింగ్ ట్రీ VLAN 2. FA0/1 ఏముంది? రూట్. ఇక్కడ FA0/1 ఏముంది? బ్లాకింగ్ స్టేట్. FA0/3 డెసిగ్నేటెడ్ పోర్టు, ఇక్కడ రూట్ పోర్ట్. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అనేది పర్ VLAN బేసిస్ అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందంటే అసలు మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయడానికి లూప్ ప్రివెన్షన్ అంటున్నాం కదా. అంటే ఏదో ఒక లింక్ బ్లాకింగ్ పోర్ట్లోకి వెళ్ళాలి కదా. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనబడినా కానీ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఇంటర్నల్గా అంటే ఫర్ VLAN 1కి ఇది బ్లాకింగ్ మోడ్ అయి ఉండొచ్చు, VLAN 2కి ఇది బ్లాకింగ్ మోడ్ అయి ఉండొచ్చు. సో మనకి ఇక్కడ గ్రీన్ కనిపించినా కానీ ఇంటర్నల్గా మనం వెళ్ళి ఒక్కొక్క పోర్ట్లో షో స్పానింగ్ ట్రీ కమాండ్ అనేది టైప్ చేసినప్పుడు మనకు బ్లాకింగ్ పోర్ట్ ఏ పర్టికులర్ VLANకి ఏదనేది మనకు తెలుసుకోవచ్చు అండి. సో కావాలంటే మీరు చెక్ చేయండి. సో VLAN 1కి ఏమో ఒక బ్లాకింగ్ పోర్ట్ ఉంటుంది, ఇది ఇంటర్నల్గా మనకి ఇక్కడ బ్లాకింగ్ పోర్ట్ ఉంటుంది కానీ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి.